నమస్తే మిత్రాణి, సంభాషణ సంస్కృతం సంస్కృత కార్యక్రమాయ స్వాగతం కరోమి, స్వాగతం వ్యాహరామి చ. మిత్రాణి, సంస్కృత సంభాషణస్య యది వికాసः భవతి తర్हि విశ్వస్య సర్వతోముఖ వికాసः భవతి, సర్వాంగీణ వికాసः చ భవతి. అంటే ఏమిటంటే, మనం స్పోకెన్ సాంస్క్రిట్ కనుక డెవలప్ అయినట్లయితే ఈ విశ్వం యొక్క అభివృద్ధి జరుగుతుంది. వస్తుతః మానవానాం సర్వేషామపి ప్రగతి ఉన్నతి వికాసశ్చ సంస్కృత సంభాషణే అస్తి ఇతి వయం పూర్ణరూపేణ విస్మృతవంతః. అంటే మానవుల యొక్క పరిపూర్ణ వికాసము సంభాషణ సంస్కృతంలో ఉంది అనే విషయాన్ని మనము సంపూర్ణంగా మరచిపోయాము. ఈరోజు మరి మా సంభాషణ సంస్కృతం ఈ వార్తావాహిని మీ అందరికీ సంస్కృతం నేర్పించడానికి వయం పూర్ణరూపేణ సిద్ధాః అభవామ. పూర్ణరూపేణ వయం సిద్ధాః అంటే పూర్ణరూపంగా మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు పఠతి అనేటువంటి ఒక ధాతువుని మనం వాక్య సహితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం కుర్మః. పఠతి అనేటువంటి ధాతుని వాక్య సహితంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మిత్రాణి, అత్ర వయం పశ్యామः. అహం వర్తమానకాలే లట్ ఇది రూపం క్రియాపద రూపాన్ని అహం అత్ర లిఖితవాన్ ఆసం. आहत्य 9 రూపాన్ని అత్ర సంతి. మొత్తం కలిపి ఇక్కడ 9 రూపాలు ఉన్నాయన్నమాట. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠథః, పఠథ, పఠామి, పఠావః, పఠామః. దీన్ని మనం వాక్యంలో ఉపయోగించాలంటే మనం సహ పఠతి, సహ తౌ తే అనేవి వాడాలి. త్వం యువాం యూయం, అహం ఆవాం వయం. సహ అంటే అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారందరూ, త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. అదేవిధంగా అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరం, వయం అంటే మేమందరం. ముందు ఇవి మనం కంఠస్థం చేసామనుకోండి, ఒక ధాతువు కంఠస్థం చేసే చాలు, అన్నీ కూడా సహస్రాధిక లక్షాధిక ధాతువులు వయం ఉపయుజ్య సుందరాన్ని దివ్యాన్ని నిత్య దైనందిన వ్యావహారిక వాక్యాన్ని నిర్మాతుం స్రష్టుం చ శక్నుమః. ఈ నిత్యదైన వ్యావహారిక వాక్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అందుకే ఈ ధాతును మనం కంఠస్థం చేయాలి, వాక్య సహితంగా కంఠస్థం చేయండి. ఒకటొస్తే అన్నీ వచ్చేస్తాయి అనమాట. సహపఠతి అంటే అతడు చదువుతున్నాడు. అతడు ఏం చదువుతున్నాడు అంటే ఇది మనం కర్తవ్య ప్రయోగ. సహ మహాభారతం పఠతి, సహ శ్లోకం పఠతి, సహ గణితశాస్త్ర పుస్తకం పఠతి, సహ కిం బహూని సహ కవిత్వం పఠతి, సహ నిత్యదైనందిన వార్తాపత్రికాం పఠతి అంటే నిత్యదైన వార్తాపత్రికను చదువుతున్నాడు. ఈ విధంగా వాక్యాన్ని చేసుకోవచ్చు. సహ పఠతి అంటే అతడు చదువుతున్నాడు. అదేవిధంగా తౌ పఠతః, తౌ పఠతః అంటే వారిద్దరు చదువుతున్నారు. తౌ వార్తాపత్రికాం పఠతః, వారిద్దరు వార్తాపత్రికను చదువుతున్నారు. తౌ మహాభారత కిం వదామః పుస్తకం పఠతః, వారిద్దరు మహాభారత పుస్తకాన్ని చదువుతున్నారు. మధ్యలో ఈ ఆబ్జెక్ట్ మనం కర్త కర్మ క్రియ అంటాం కదా, ఇది మనం కర్త అని చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటిది క్రియ. ఈ మధ్యలో ఏమైనా పెట్టుకోవచ్చు. సహా పుస్తకం పఠతి, సహా కిం వదామః పత్రికాం పఠతి, సహా పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రం పఠతి, సహా పౌరాణిక శాస్త్రం పఠతి, సహా గణితశాస్త్రం పఠతి. ఇట్లా తౌ పఠతః, తౌ గణితశాస్త్రం పఠతః, తౌ రాజనీతి శాస్త్రం పఠతః, తౌ పౌరశాస్త్రం పఠతః, ఏవం తౌ పఠతః. తే పఠంతి అంటే వారు చదువుతున్నారు. తే అంటే వారు, పఠంతి అంటే చదువుతున్నారు. తే రసాయనశాస్త్ర పుస్తకం పఠంతి, తే గణితశాస్త్ర పుస్తకం పఠంతి. ఏవం తే గణితశాస్త్ర కిం వదామః వ్యాసం తే పఠంతి అంటే గణితశాస్త్ర వ్యాసాన్ని వారు చదువుతున్నారు. సహ పఠతి, తౌ పఠతః, తే పఠంతి. ఇది కంఠస్థం చేసేద్దాం మనం. ఇది వయం మస్తిష్కే స్థాపయామः. ఏతాదృశాని బహూని క్రియాపదాన్ని ఉపయుజ్య వయం సుందరాని వాక్యాన్ని నిర్మాతుం శక్నుమः, స్రష్టుం శక్నుమः, కర్తుం శక్నుమः. సహ పఠతి, తౌ పఠతః, తే పఠంతి అలాగే ఉంటుంది. సహ లిఖతి, తౌ లిఖతః, తే లిఖంతి. సహ కూర్దతి, కూర్దతి జంపింగ్ చేయం. సహ కూర్దతి, తౌ కూర్దతః, తే కూర్దంతి. అంటే ఇది ఒక్కటి నేర్చుకుంటే అనేక ధాతువులు మనం సులభంగా చెప్పుకొనవచ్చును. అదేవిధంగా
కిం వదామః రెండోది చూద్దాం. ఇది మనము ఏమంటాం, దీన్ని మనము ప్రథమ పురుష అంటాం సంస్కృతంలో, ప్రాపు ప్రథమ పురుష. అదేవిధంగా ఇప్పుడు మధ్యమ పురుష చూసుకుందాం, దీన్ని మనము ప్రాపు అంటాం. ప్రాపు అంటే ఏంటి, ప్రథమ పురుష. దీన్ని మనం మాపు అంటాం. మాపు అంటే మధ్యమ పురుష, ఊపు అంటే ఉత్తమ పురుష. ఇప్పుడు మనం ప్రథమ పురుష వాక్యాలు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మధ్యమ పురుష వాక్యాలు నేర్చుకుందాం. త్వం అంటే నీవు, పఠసి అనాలి. త్వం అని వచ్చినప్పుడు పఠసి అనాలి. త్వం పఠసి అంటే నీవు చదువుతున్నావు. యువాం పఠతః మీరిద్దరూ చదువుతున్నారు. యూయం పఠథ మీరందరూ చదువుతున్నారు. యూయం పఠత అంటే మీరందరూ చదువుతున్నారు. త్వం పుస్తకం పఠసి, స్వం రామాయణ శ్లోకం పఠసి. ఈ విధంగా వాక్య నిర్మాణం చేసుకోవచ్చును. యువాం పఠతః, యువాం రామాయణ శ్లోకం పఠతః, యువాం పఠతః. యువాం గణితశాస్త్ర వ్యాసం పఠతః, యువం పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్ర వ్యాసం పఠతః. అంటే మీ ఇద్దరు ఈ పొలిటికల్ సైన్స్ వ్యాసాన్ని పఠతః. కిం వదామः, మహాప్రాణः अस्ति, ఇతదపి అల్పప్రాణः మహాప్రాణः మహాప్రాణः అంటే పఠతః. ఠ అంటే కదా, యువాం పఠతః, యూయం పఠత, యూయం పఠత అంటే మీరు చదువుతున్నారు. త్వం పఠసి, యువాం పఠతః, యూయం పఠత. అదేవిధంగా ఉత్తమ పురుషు చూద్దాం. అహం పఠామి, అహం వచ్చిన పఠామి అని వస్తుంది. అహం పఠామి నేను చదువుతున్నాను. ఆవాం పఠావహ, ఆవం అంటే మేమిద్దరం. ఆవాం పఠావహ మేమిద్దరం చదువుతున్నాము. వయం పఠామహ మేమందరం చదువుతున్నాము. ఈ విధంగా వస్తున్నమాట. అహం పుస్తకం పఠామి, అహం శ్లోకం పఠామి, అహం సంస్కృత భాష కథాం పఠామి. ఆవాం పఠావహ, ఆవాం సంస్కృత భాష కథాం పఠావహ అంటే మేమిద్దరం సంస్కృత భాష కథను చదువుతున్నాము. ఆవాం రసాయన శాస్త్ర పుస్తకం పఠావహ, ఆవాం దినపత్రికాం పఠావహ అంటే మేము దినపత్రికను చదువుతున్నాము. వయం పఠామహ మేమందరం చదువుతున్నాం, మేము చదువుతున్నాము. వయం పుస్తకం పఠామహ, వయం కిం వదామः పత్రికాం పఠామహ. ఈ విధంగా బహుళి వాక్యాలను మేము నిర్మాతం శక్నుమః. నిత్యదిన వాక్యాలు మనం నేర్చుకుందాం. ముందు కూడా కంఠస్థం చేయాలి. సహ పఠతి, తౌ పఠతః, తే పఠంతి, త్వం పఠసి, యువాం పఠతః, యూయం పఠథ, అహం పఠామి, ఆవాం పఠావహ, వయం పఠామహ. ఇది మనం ఇంగ్లీష్ చెప్పుకోవాలనుకుంటే సహ పఠతి అంటే ఈజ్ రీడింగ్, తౌ పఠతః దే బోత్ ఆర్ రీడింగ్, తే పఠంతి దే ఆల్ ఆర్ రీడింగ్ వారందరూ చదువుతారు. త్వం పఠసి యు ఆర్ రీడింగ్, యు ఆర్ రీడింగ్. యువాం పఠతః యు బోత్ ఆర్ రీడింగ్, యూయం పఠత యు ఆల్ ఆర్ రీడింగ్. అహం పఠామి అంటే ఐ ఆమ్ రీడింగ్. ఆవాం పఠావహ వీ బోత్ ఆర్ రీడింగ్. వయం పఠామహ వీ ఆల్ ఆర్ రీడింగ్. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలాంటి ధాతువుల్ని మనం ఒక్కడొచ్చి అనుకోండి అన్నీ కూడా లిఖతి, గచ్చతి, యచ్చతి, దదాతి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణకు అహం కానిచన కిం వదామः ధాతుపదాన్ని ధాతురూపాన్ని ఉపరి లిఖామి కించిత్ వయం అభ్యాసం కుర్మః. ఈ విధంగానే మనము లిఖతి అనే ధాతువు చెప్పుకోవచ్చు. ఉదాహరణ వయం పశ్యామः అత్ర లిఖతి, లిఖతి ఈ విధంగా లిఖతి అని ఉంటుంది. ఇంకొక ధాతువు నేర్చుకుందాం. లిఖతి మామూలు నిత్య జీవితంలో ఏం వాడతాం, యచ్చతి అంటే ఇస్తున్నాడు. యచ్చతి ఎలా రాస్తాం, యా చ యచ్చతి. అదేవిధంగా కిం వదామः లిఖతి, యచ్చతి, యచ్చతి అంటే ఇస్తున్నాడు. ఖాదతి తినుచున్నాడు, ఖాదతి, ఖాదతి అంటే తినుచున్నాడు. ఇవి నేర్చుకుందాం మనము. ఇప్పుడు ఉదాహరణకు సహలిఖతి అన్నాం అనుకోండి. సహలిఖతి, తౌలిఖతః, తేలిఖంతి. సహలిఖతి అంటే అతడు రాస్తున్నాడు, తౌలిఖతః వారిద్దరు రాస్తున్నారు, తేలిఖంతి వారందరూ రాస్తున్నారు. త్వం లిఖసి అనాలి. త్వం లిఖసి నీవు రాస్తున్నావు. యువాం లిఖతః మీరిద్దరు రాస్తున్నారు. యూయం లిఖత మీరందరూ రాస్తున్నారు. అహం లిఖామి, అహం వచ్చి లిఖామి అని వస్తుంది. అహం లిఖామి నేను రాస్తున్నాను. ఆవాం లిఖావహ మేమిద్దరం రాస్తున్నాము. వయం లిఖామహ మేమందరం రాస్తున్నాము. అదేవిధంగా యచ్చతి ధాతు తీసుకున్నాం. సహ యచ్చతి అంటే అతడు ఇస్తున్నాడు. తౌ యచ్చతః వారిద్దరు ఇస్తున్నారు. తే యచ్చంతి వారందరూ ఇస్తున్నారు. త్వం యచ్చసి, త్వం వచ్చి యచ్చసి అని వస్తుంది మధ్యమ పురుష. త్వం యచ్చసి నీవు ఇస్తున్నావు. యువాం యచ్చతః మీరిద్దరు ఇస్తున్నారు. యూయం యచ్చథ మీరందరూ ఇస్తున్నారు.
అహం యచ్చామి నేను ఇస్తున్నాను, ఆవాం యచ్చావహ మేమిద్దరం ఇస్తున్నాము, వయం యచ్చామహ మేమందరం ఇస్తున్నాము. ఈ విధంగా యచ్చతి ధాతు ఉంటుంది. మరొక ధాతువు నేర్చుకుందాం, ఖాదతి అని. ఖాదతి అని తినుచున్నాడు, సహ ఖాదతి అతడు తినుచున్నాడు, తౌ ఖాదత వారిద్దరు తినుచున్నారు, తే ఖాదంతి వారందరూ తినుచున్నారు, త్వం ఖాదసి నీవు తినుచున్నావు, యువాం ఖాదత మీరిద్దరు తినుచున్నారు, యూయం ఖాదత యూయం అంటే మీరు. ఈ యూయం ఈ సంస్కృతం అంటే ఇంగ్లీష్లో యూ అయింది, సంస్కృతంలో యూయం అంటాం, ఇంగ్లీష్లో యూ అంటాం. అంతా ఇంగ్లీష్ అంతా కూడా సంస్కృత భాషమయమే. సంస్కృతం వస్తే ఇంగ్లీష్ కూడా వస్తుంది. యూయం పఠత మీరందరూ చదువుతున్నా, యూయం ఖాదత అంటే మీరందరూ తినుచున్నారు. మనం ఖాదిత నేర్చుకుంటున్నాం కదా. అహం ఖాదామి అంటే నేను తినుచున్నాను, ఆవాం ఖాదావహ మేమిద్దరం తినుచున్నాము, వయం ఖాదామహ మేమందరం తినుచున్నాము. ఈ విధంగా ధాతు రూపాలు ఉంటాయి. వయం ఏతాన్ సర్వనపి ధాతును ఏకత్ర లిఖిత్వ వయం లిఖామహ, సమ్యక్ శృణుమః, ఏవమేవ నేత్రాభ్యాం పశ్యామः, కర్ణాభ్యాం శృణ్మः, ముఖేన వదామः, దక్షిణాస్తేన వయం లిఖామः, మస్తిష్కేన వయం సర్వాణి అపి ధాతురూపాన్ని స్మరామः. అంటే మన కంటితో చూద్దాము, చెవులతో విందాము, నోటితో అందాము, మరి దక్షిణహస్తేన లిఖామः కుడి చేతితో రాద్దాము, బుద్ధ్యా మస్తిష్కేన వయం ఈ మస్తిష్కంతో సర్వాణి విషయాన్ని స్మరామః అంటే అన్ని విషయాలు మనం గుర్తు పెట్టుకుందాము. ఈ విధంగా మనం ధాతులు నేర్చుకున్నట్లయితే మనకు వర్తమాన కాల ధాతులు ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మరొక ఎపిసోడ్లో మీకు మరి భూతకాల రూపాలు అంటే పాస్ట్ టెన్స్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మనకు ఇంపరేటివ్ మూడ్ ఉంటుంది, ఆజ్ఞాకాలం ఎలా ఉంటుంది, అదేవిధంగా తర్వాత ఏమంటే ప్రార్థనా కాలంలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. ఈ ధాతువులను మీరు మంచిగా చక్కగా కంఠస్థం చేయండి. సహపఠతి తౌ పఠత మరొకసారి చెప్తాను, వినండి మంచిగా రాయండి కూడా, మీరు గుర్తుపెట్టుకొని నేర్చుకోండి. సంస్కృత భాష వయం జీవయామః, వయం జీవామః భాషాం చ జీవయామః. వయం జీవామః అంటే జీవతి సహ జీవతి, తౌ జీవతః, తే జీవంతి, త్వం జీవసి, యువాం జీవథః, యూయం జీవథ, అహం జీవామి, ఆవాం జీవావహ, వయం జీవామః. సంస్కృతంలో జీవతి అంటే బతుకుతున్నాడు, జీవయేతి అంటే బతికిస్తున్నాడు. అయితే సంస్కృత భాష వయం జీవయామః బతికిద్దాం, వయం జీవామః అంటే మనం బతుకుతాము, వయం జీవయామః అంటే బతికిద్దాము. ముందు మనుషులే నరో బ్రహ్మ, నరో విష్ణు, నరదేవో మహేశ్వర, నరః సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ నారాయణ నమః. మనుషులు సంకల్పించుకున్నట్లయితే సంస్కృత భాష నిత్యదైన వ్యావహారిక భాషా రూపేణ పరివర్తతే. పాఠయేమ సంస్కృతం జగతి సర్వమానవాన్, ప్రాపయేమ భారతం సపతి పరమ వైభవం. మన భారతదేశం యొక్క అస్మాన్ గృహస్య, సమాజస్య, విద్యాలయస్య, వైద్యాలయస్య, వ్యవసాయ రంగస్య సర్వేషామపి తత్ర వికాసः భవతి ఇత్యుక్తే సంభాషంస్కృతం అత్యంత మహతా రూపేణ పూర్వం ఉపాకరోత్ ఇదాनीम् ఉపకరోతి భావనికాలే ఉపకరిష్యతి. నేను సీఎం గారిని కోరుకుంటున్నాను, అందరినీ కూడా ఈ స్పోకెన్ సాంస్క్రిట్ మనం అనివార్యంగా నేర్పించేటువంటి ఒక గొప్ప సిలబస్కు, పాఠ్య ప్రణాళికకు, ఒక రాజ్యాంగానికి మనం శ్రీ గణేశం ఓంకారం చేద్దాం. విశ్వ మానవుల్ని మనం ఈ సంభాషణ ద్వారా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉచ్చ నీచ కుల మత భేద భావాన్ సర్వనపి వయం భంజయామః. సంస్కృత సంభాషణ మాధ్యమైన విశ్వ మానవాన్ సర్వానపి వయం రంజయామః. మనం ఆనందింప చేద్దాం అని. నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మా సంభాషణ వార్తావాహిని మీ అందరికీ సంస్కృతం మాటలను నేర్పించేటువంటి సత్సంకల్పంతో, సదాశయంతో మరి మేము ఒక టీవీ, ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకొని అనేక విధ కార్యక్రమాలు చేస్తున్నాము. మీ వంతుగా తప్పకుండా షేర్ కుర్వంతు, లైక్ కుర్వంతు, సబ్స్క్రైబ్ కుర్వంతు, భవతాం అభిప్రాయానపి సంప్రకటయంతు. మీ అభిప్రాయం కూడా తెలియచేయండి మిత్రాన్ని. ఏదైనా ఈ కలియుగంలో అర్థబలం మరి దీని మొత్తం అంకితంగా దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే ధనబలం ఆవశ్యకం భవతి. మరి వినాధనైన మనుష్యత్తు కిమపి కర్తుం న శక్నోతి ఏవ, సర్వే గుణాః కాంచనమాశ్రయంతి అని భర్తృహరి చెప్పడం జరిగింది. అన్ని గుణాలు బంగారాన్ని ఆశ్రయించే ఉంటాయట ఈ కలియుగంలో. కావున మా ఛానల్కు మీ వంతుగా ఇతోధిక సహాయం కూడా చేయండి. మరి ప్రొఫెషనల్గా ఈ యొక్క ఛానల్ని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అభివృద్ధి చేసుకోవాలంటే, మరి కార్యకర్తలను పెట్టుకోవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అంటే కూడా మనకు ఆర్థిక బలం ఆవశ్యకం పోతే పఠామహ పాఠయామహ. పఠామహ అంటే నేర్చుకుందాం, పాఠయామహ నేర్పిద్దామనేటువంటి ఈ సంస్కృతం పఠామహ, సంస్కృతం పాఠయామహ అనేటువంటి ఒక ఉద్యమ రూపంగా
వయం ఏతత్ కార్యక్రమం వయం చాలయంతः స్మः ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము అతः మమ సంఖ్యా అస్తి 9849 एवं 94984964 षड् चत्वारि एकम् अष्ट नव द्वे षड् चत्वारि అంటే 64 एकम् अष्ट नव द्वे एकम् అంటే 1892 9849641892 ఈ సంఖ్యకు మీ వంతుగా ఆర్థిక సహాయం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి సంస్కృత భాషామయం స్వయం మిలిత్వా సంభూయ ప్రేమ్నా ఆత్మీయేన అనురాగేణ ఏషా अस्माकं सर्वेषामपि विश्वमानवानाम् आत्मभाषा अस्ति बुद्धिगत भाषा अस्ति हृदयगत भाषा अस्ति सर्वानपि लोकाः समस्ताः सुखिनो भवन्तु इति लोककल्याणम् एषा संस्कृतभाषा आकाङ्क्षितवती ఇష్టవతి వాంఛితవతి ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి భాగవతత్వమైనటువంటి సంస్కృత భాషను మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వాములు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు స్వాములు మహానుభావులు వారు సంకల్పించినట్లయితే సంస్కృత భాషను ఆంగ్ల భాషగా మరి ఈ భారతదేశంలో అనివార్యంగా చేయగలుగుతారు ఈ భారతదేశం కాదు విశ్వంలో సంస్కృత భాష సంభాషణ ఏదైతుందో అది అనివార్యంగా నేర్పించే విధంగా ఒక సంభాషణాత్మక భాషగా ప్రపంచమంతా ఉండాలి ఈరోజు జపాన్ జర్మనీ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ సంభాషణ సంస్కృతాన్ని మాట్లాడించేటువంటి నేర్పించేటువంటి గురు శిష్యులు మనం నిర్మాణం చేసుకోవాలి గురువः సర్వేపి నిర్మితాः భవేయుः గురువः సర్వేపి తత్ర ఆవిర్భూతాः ప్రాదుర్భూతాः జనితాः చ భవేయుः మంచి గురువులు ఈ సంభాషణ సంస్కృతం నేర్పించేటువంటి గురువులు ఆవిర్భూతాः భవేయుः అంటే ఆవిర్భూతులు కావాలి ఏవమేవ జనితాः భవేయుः అంటే జన్మించాలి అని మనం మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధ్యా చ తం భగవంతం వయం ప్రార్థయామः మిత్రాణి అత్రైవ మమ ఏదో సంభాషణతో వార్తావాహిని కార్యక్రమం స్థగయితుम् ఇచ్చామి అతः భవంతः సర్వేపి సంభాషణకృత వార్తావాహిని వికాసాయ కళ్యాణాయ తత్ర భవతాం సర్వేషామపి వయం భవంతः సర్వేపి ఇచ్చन्तు వాంఛन्तు किमपि अनुदानं योगदानं च संस्कृत कुर्वन्तु संस्कृत संभाषण विकासाय किमपि वयं मिलित्वा समर्पयामः इति उक्त्वा अहं वाणीतः विरामं स्वीकरोमि धन्यवादः नमस्ते मम नाम डॉ